పూరా లోకల్. రేపు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా పొలిటీషియన్స్ వస్తున్నారా ఓట్లు అడగడానికి? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది తాతయ్య మీకు? ఇక్కడ ఇద్దరు ఎవరికి వెళ్తే ఇప్పుడేం తెలుస్తుంది. అప్పుడు గోపినాథ్ గేసా, అప్పుడు ముందు తెలిసిన గోపినాథ్ గేసా. ఆడ చేశారా ఏమైనా? ఏం చేసాడు? 1000 రూపాయలు దేనికి దేనికి తీసుకున్నారు? పింఛని పింఛన్ ఇప్పించడానికి 1000 రూపాయలు తీసుకున్నారా? ఓకే, ఇచ్చారా మరి? ఎవరు ఎత్తేందుకు ఎక్కడ చీపెడుతున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా అందుతుందా పెన్షన్? పింఛన్ ఇస్తాను మొన్న ఆయన మొన్న కదా సంవత్సరం వచ్చి ఇప్పుడు ఇప్పిస్తాను. బోటి వేస్తే ఇస్తాను. వేసారు కదా, అందరికీ అందుతుంది అంటున్నారు ఇప్పటికే. మరి మీకు అందలేదు ఇంకా? మా పింఛని ఇస్తాను, ఆయన ఇస్తానండి, ఈ నెల ఇస్తానండి. అది ఇంకా రాలేదు. సో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరుంటున్న ఈ ప్లేస్ లో ఏమైనా ఉన్నాయి? ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఎవరైనా తీరుస్తున్నారా? రోడ్లు అవి ఇలా ఇంకా పడి ఉన్నాయి. ఇంకేం లేదు, ఇంకా రోడ్లు వేస్తారట. సో 3 సార్లు నుంచి కూడా గోపీనాథ్ గారు ఇక్కడ గెలుచుకుంటూ వచ్చారు కాబట్టి ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయి ఆయన ఉన్నప్పుడు? ఏం జరగలేదు. ఓకే, మరి రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఆయన మంచిగా చేస్తాడని ఇన్నాళ్ళ వరకు ఆయన కేసారు, కానీ రేపు వాళ్ళ ఆవిడ సతీమణి ఆయన సునీత మేడంని నిలబెడదాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు ఎవరో ఒకరు మంచిగా పని చేసే వాళ్ళని నిల్చోబెడదాం అని చెప్పేసి. సో ఎవరికి వేస్తే బెటర్ అనిపిస్తుంది? ఇక్కడ వచ్చి మీ పనులు అవి చేస్తారనిపిస్తుంది? ఎవరితో ఏమని ఇప్పుడు ముందు అప్పుడు గోపినాథ్ గేసి ఇప్పుడు వెళ్ళడం ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతుంది. గోపినాథ్ కూతురు వచ్చింది నిన్న మన వచ్చింది అంతే. మాట్లాడిందా? ఏం మాట్లాడింది? ఓటు వేయాలని చేస్తాను. ఓటు వేయాలని అడిగిందా? ఏమైనా ఇస్తానందా? మీకు పనులు ఏమైనా చేస్తాను? నేను చెప్పలేదు, మంచి బిజీగా ఉంది, చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు చెబుతా. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయి? బీజేపీ కానీ ఎంఐఎం కానీ వస్తేనేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే. ఇప్పుడు మరి కొత్తగాని బీఆర్ఎస్ పార్టీ నుంచి సెపరేట్ అయిపోయారు కేసీఆర్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి కవిత గారు. సో ఆమె కూడా ఒకవేళ ఒక పార్టీ పెట్టి జూబ్లీ హిల్స్ లో కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు రాదు ఆమెకి. వస్తే కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ అంతే. మూడో పార్టీ వాళ్ళ ఇంట్లోంచి ఎవరు విడిగా వచ్చేసినా కానీ ఉండదు. ఇక్కడ ఈ ఏరియాలో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పార్టీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎలా స్పందిస్తున్నాయి? వస్తున్నారు ఎవరైనా ఓట్లాడడానికి? వస్తున్నారు, కానీ ఇక్కడ అందరూ బీఆర్ఎస్ తప్ప ఎవరు గెలవలేరు ఇక్కడ ఖచ్చితంగా. 3 సార్ల నుంచి బీఆర్ఎస్ వచ్చింది, మరి ఎలా జరిగింది పాలన? అంతా ఎలా ఉంది? వెరీ గుడ్. బాగుందా? మా కార్పొరేటర్ కూడా ప్రతి విషయంలో అలట్టుకుంటాడు, మంచిగా నడుస్తాడు. బాగా చేసేవారా గోపీనాథ్ గారు? మరి చాలా బాగా చేశారు. మరి ఇప్పుడు ఆయన లేరు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? బీఆర్ఎస్ నుంచి ఎవరు నించున్నా వాళ్ళకే ఇస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి ఎవరు చేసినా కానీ పని బాగా చేస్తారనుకున్నాను. ఖచ్చితంగా. వాళ్ళ సతీమణి సునీత గారిని నిలబెడదాం అనుకుంటారు, వాళ్ళ వైఫ్. అవును, ఆమె చేస్తుంది అనుకుంటున్నారా? మరి ఖచ్చితంగా చేస్తారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం? కాంగ్రెస్ అంత లైట్. ఇప్పుడు చూస్తున్న జనాలు బట్టి ఇంకా మనకి కరెంట్లు తీయడాలు ఎక్కువ అయిపోయినాయి. ఏమైనా అందాయా పథకాలు ప్రభుత్వం నుంచి? కష్టం, ఇక ప్రజలు చూస్తున్నారు కదా. ఇంకేం రాలేదు. మరి ఇక్కడ రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీలు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయి? బీజేపీ కానీ? లేదు, బీజేపీ అస్సలు. వస్తే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ రావచ్చు, లేకపోతే కంపల్సరీ బీఆర్ఎస్. సో నవీన్ యాదవ్ నిలబెడితేనే కాంగ్రెస్ వస్తుందని అంతే అని అంటున్నారా? అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఆమె కొత్త పార్టీ పెడితే ఆమె గెలిచే అవకాశం ఉంది? లేదు, ఖచ్చితంగా రాదు. ఇక్కడ రావాలంటే బీఆర్ఎస్ రావాలి, లేకపోతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఆయనే గెలవాలి కంపల్సరీ. వీళ్ళిద్దరు అవుటర్స్ అంతలేదు. బీజేపీకి కూడా మేబీ అస్సలు ఛాన్స్ లేదు. జూబ్లీ హిల్స్ లో రేపు ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఎవరు మంచి చేస్తున్నారు పనులు అంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాగంటి గోపీనాథ్ గారు రీసెంట్గా చచ్చిపోయారు కదండి. దాని తర్వాత వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులకి 100% వాళ్ళ వైఫే వస్తారు. ఇప్పుడు జనాలు సింపతి అనుకోండి, ఏమైనా అనుకోనియండి, ఏంటంటే గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు ఇంకా జనాలు మర్చిపోలేదు. గోపీనాథ్ గారు చేసిన పనులు, ఇంకా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ చేసిన మంచి పనులకి ఎవరు మర్చిపోలేదు. వాళ్ళు ఖచ్చితంగా 100% మాగంటి సునీత గారినే ఓట్లేసి గెలిపిస్తారండి. ఇక్కడ ఏరియా వాళ్ళు.
సో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎలా పనిచేస్తుంది ఈ ఏరియాలో ఎలా ఉందంటారు కాంగ్రెస్? అంటే నేను కాంగ్రెస్ మీద ఏంటంటే మేడం, ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మాకు వచ్చేసి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటే పర్సన్ యాక్టివ్గా ఉన్నారు. ఎవరు అంటే మన నవీన్ యాదవ్ గారు. ఇప్పుడు ఆయనకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తే వీళ్ళకి ఫైట్ టైట్గా అవుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో ఫైట్ టైట్గా అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఇస్తే వీళ్ళకి గెలిచే అవకాశం ఉన్నది. సో పనుల విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తేనే నిధులు అందడం కానీ ఆ పథకాలు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నీ కూడా అందుతాయి. ఏదైనా పని చేయాలంటే ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏమో ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంటుందని చెప్పలేము కదా మేడం. ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 2028, 2029లో ఏ ఎలక్షన్స్ ఉన్నదో 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే జనాలకి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీళ్ళు ఏం చేస్తలేరు. వీళ్ళు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీస్ ఏమో హామీలు ఇచ్చినారు కదా, అది ఒకటి కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. అందు గురించి 100% వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కన్ఫర్మ్ స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలా ఉంది పరిస్థితి? రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ బాగా పోటీ చేస్తారు. చాలా మంది ఎవరికో ఇస్తారు తెలియదు. ఇంకా ఈమె అయితే పక్క గోపినాథ్ భార్య అది. ఆమెకి వేస్తారా? అంటే ఆమె పని చేస్తుందో లేదో అనుభవం ఉందో లేదో అంటున్నారు. మరి ఇక ఎక్కినాక ఎవరైనా చేస్తారు కదా మేడం. అంతే పదవి ఎక్కిందంటే వాళ్ళు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతారు. అదే ఆయన సేపు అయితే డౌట్ లేకుండే బాగానే చేసిండు. 3 సార్లు గెలిచిండు. బాగా చేశాడా ఉన్నంతకాలం కూడా? మరి ఇప్పుడు గోపీనాథ్ గారు వాళ్ళ భార్య నిలబెట్టారని చెప్పేసి చేశారని సింపతితో చూపించేసేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేరే ఇక్కడ వేరే పార్టీ వస్తే సంక్షేమ పథకాలు అందవు, నిధులు కూడా రావు కదా, పనులు ఏం జరగవు. కొద్దిగా మనం ఇది చేసుకుంటాం కదా వాళ్ళని. దటాంచవచ్చు మేము ఎందుకు గెలిచినప్పుడు చేయాలి, కోచింగ్ చేయాలి కదా. అట్లా కాంగ్రెస్ ఎందుకు కాదు? కాంగ్రెస్ లో ఇక్కడ ఎవరు బాగా చేసేవాళ్ళు లేరా? కాంగ్రెస్ ఏం లేదు ఎక్కువ. ఇక్కడ ఏం లేదు. బీఆర్ఎస్ ఉంది ఎక్కువ. బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కొంచెం బీజేపీ వస్తుందా ఇక్కడ ఈ ఏరియా నుంచి? రాదు కానీ కొంచెం ఎక్కువ ఇప్పుడు పోటీ చేయాలని చూస్తారు. మెయిన్ గా ఏ పార్టీలు వస్తాయి అంటారు? ఇదే బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ఇంకా పోటీ కాంగ్రెస్ ఇది బీజేపీ 3 ఉన్నాయి. ఇవే ఉన్నాయి. సో ఓకే, ఇక మిగతా పార్టీలకి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవిత గారు సెపరేట్ అయిపోయారు, కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయి. అవన్నీ వేస్ట్. వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా కలుపుతారు. పార్టీ పెట్టినా రాదు ఇక్కడ. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొట్లాడుకుంటారు. ఇక తెలిసిపోతుంది కదా పబ్లిక్ అందరికి. అట్లా అని రాదు. బీఆర్ఎస్ అయితే ఛాన్స్ ఉంది, లేకుంటే కాంగ్రెస్. రెండిట్లనే ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి. అంటే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు గోపీనాథ్ గారి పరిపాలన 3 సార్లు నుంచి వచ్చింది, బాగానే చేశారని చెప్పేసి అంటారు. టీఆర్ఎస్ గెలిపిస్తాం. టీఆర్ఎస్ పనిచేస్తుంది బాగా పనిచేస్తాం. మేడం కూడా ఇక అలా భర్త పోయిందిగా, అలా బాధ గురించి మేము కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాం. కొద్దిగా హెల్ప్ చేసి అది ఇది చేసేస్తాం. మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రభుత్వం పాలన పార్టీ దానికి 4 పోట్లాడుతున్నారు. వాళ్ళ దాంట్లో పోట్లాడుతున్నారు 4 పార్టీ. వాళ్ళ గురించి ఎవరికి వస్తుందో తెలియదు. నవీన్ యాదవ్కి వస్తుందో వాళ్ళకి వస్తుందో తెలియదు. సీటు వచ్చినా కూడా కొద్దిగా గెలవదు. టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఈ ఏరియా నుంచి గట్టిగా ఉందంటున్నారు, ఎందుకంటే బాగా చేశారు. ట్రై చేస్తుంది కానీ మేడం గోపి వాళ్ళ భర్త చచ్చిపోయింది కదా, వాళ్ళ బాధ గురించి ఇక నవీన్ యాదవ్ ఉంది అనుకో, కానీ ఎక్కువ రాదు, మామూలుగా వస్తుంది. సో మిగతా పార్టీస్ అంటే ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టిండు అనమాట. బీసీల కోసం పెట్టాము, మన ప్రజల కోసం మేము పోరాడుతున్నామని చెప్పేసి కూడా. ఎక్కడ చెప్పారు? అది జూబ్లీహిల్స్ కాదు. అది అంటే ఇక్కడికి వచ్చి ఒకవేళ పోటీ చేస్తే రాదు మేడం. అది ఏది రాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే కాంపిటీషన్ మీద నడిచేటి, రెండే నడుస్తున్నాయి మేడం. నవీన్ యాదవ్ కొద్దిగా తక్కువనే, కానీ గోపీనాథ్ మరి అయితే పక్కా అనుకో, పక్కా. ఆమె వచ్చినా చేసినా చేస్తుంది. పక్కా ఆమె చేస్తుంది. ఏమైనా పని చేసినా చేస్తుంది. గోపీనాథ్ కూడా వస్తుండే, పని చేస్తుండే, ఏమైనా చేపిస్తుండే. అది
పక్కా